ఫైనల్లీ బిర్యానీ వచ్చిందండి, టేస్ట్ చేయబోతున్నాము. బాగుందండి బిర్యానీ, నాకైతే నచ్చింది. మా ఆర్టిస్ట్ కూడా నచ్చిందో లేదో అడగండి. వేడివేడిగా సూపర్, వేడివేడిగా పొగలతో వచ్చిందండి బిర్యానీ, వెరీ టేస్ట్. పిస్తా బిర్యానీ మళ్ళీ పిస్తా హౌస్కి వచ్చేలా మళ్ళీ వస్తా అని. పిస్తా హౌస్లో నాన్ వెజే కాదు, వెజ్ బిర్యానీ అండ్ దాల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ వెజ్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. వెజ్ అయినా పర్లేదు, నాన్ వెజ్ అయినా పర్లేదు, పిస్తా హౌస్ ఆల్వేస్ పోయి. ఖమ్మంలో దమ్మున్న మగాళ్ళ కోసం దమ్ బిర్యానీ మామూలుగా లేదు. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. ఎలా చెప్పావంటే నారాయణ కాలేజ్ ర్యాంకులన్నీ మావి, 1 2 అవును, అందుకే చెప్పిన. బిర్యానీ మొత్తం తిన్నా కానీ కొంచెం వేడివేడిగా ఉంది అది ముక్క, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అదిరిపోయింది ఆ స్మెల్, ఆ బిర్యానీ ఆస్వాదిస్తుంటేనే నెక్స్ట్ లెవెల్. సో బిర్యానీ ప్రియులు అందరూ, ఖమ్మంలో యూత్ అంతా వచ్చేయండి, విందు ఆరగించండి. మామూలుగా లేదు, బిర్యానీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. బిర్యానీ చాలా బాగుంది, లేట్గా వచ్చిన లేటెస్ట్గా బాగుంది. ఇప్పుడు వాళ్ళు తెలియాలా అందరికీ, కొద్దిగా లేట్గా అందరు తెలియాలి, లేట్గా పెట్టారు. బిర్యానీ వేడివేడిగా వేశారు. ఒకసారి వచ్చేది కాదు, మళ్ళీ కలుసుకునేలాగా చేశారు. ఇది మొత్తానికి వంట అమోఘంగా ఉంది. నమ్మలేని విధంగా ఉందంట. ఓకే, ఖమ్మంలో వచ్చాము, నమ్మలేని నిజాలుగా చెప్తున్నాము. కమ్మగా ఉంది, చెప్పు. కమ్మగా ఉంది, అందరు ఇష్టపడేలా. నీ అనుకున్న వాళ్ళు బిర్యానీ ఇటుకి ఎందుకు పెట్టాము అనుకునేట్టు చెప్పకుండా చాలా బాగుంది. నేను ఏదో అనుకున్నాను కానీ టేస్ట్ చూస్తేనే అనిపించింది. ఓవర్ టు గాన కోకిల, గాన గంధర్వి గాయత్రి గారు రెడీ. ఓవర్ టు గాన గంధర్వి, గాన కోకిల. లేదు ఆడేది కెమెరా. బిర్యానీ చాలా బాగుంది, ఫైనల్గా అయితే చెప్పగలను, చాలా చాలా బాగుంది.